శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, అలాగే కర్కాటక రాశిలో బుధ గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, చంద్ర రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, శని గారి యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తన ఉచ్చరాశి అయిన వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క సంచారము వక్రించి తిరిగి మిథున రాశిలోకి వచ్చి ఉన్నది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బుధ గురుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండు పరస్పరము ఒకే విధమైన బలము కలిగి ఉన్నటువంటి గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువుగారు తన యొక్క ఉచ్చరాశిలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు. ప్రతి రాశి వారు కూడా ఏదైనా వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోవడానికి, శ్రద్ధగా దాని గురించి తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్య మటుకు చాలా బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరగడము, అలాగే విద్య ఏదైనా చదువు వారు ఇంకా చదువుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శుక్రకేతువుల విషయంలో అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతున్న కారణం చేత ఏదైనా స్త్రీలకి సంబంధించి కడుపు నొప్పి లాంటివి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి పొలాలు, స్థలాలు, ఇళ్ళు, సిమెంటు, సున్నము ఇలాంటి వాటికి సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, చెక్కకి సంబంధించి, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే మిగతా రాసుల వారికి కాస్త అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కరెక్ట్గా శని గారి మీదనే ఈ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి గురువుగారి యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ జరిగినటువంటి మార్పుల రీత్యా కొన్ని రాశులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతివారు చేసుకోవడం మంచిది. ఈ రాహుకేతు పూజ కూడా ప్రతివారు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంటూ ఉండగా, ఇక లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటున్న కారణం చేత వీరు తప్పనిసరిగా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయడం చాలా మంచిది. కొంచెం మానసికమైన వ్యధతో ఉన్నట్టుగా ఉంటారు. అలాగే కుటుంబ జీవితంలో పూర్తిగా అనుకూలవంతమైన కాలం రాలేదు. కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత కూడా అంతంత మాత్రంగా కనిపిస్తోంది. వీరి కుటుంబం మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా చాలా తక్కువగా ఉంది. మాతృవర్గ రీత్యా కొంచెం బాగుంది అనే చెప్పచ్చు. సంతాన రీత్యా పూర్తిగా శ్రద్ధ వహించవలసినటువంటి కాలము. ఎవరి మీద ఎటువంటి ఆలోచనలు కూడా వ్యతిరేకంగా పెట్టుకోకండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా పెరుగుతాయి. శత్రువుల యొక్క సహాయం మీకు లభించే విధంగా ఇప్పుడు శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వారు కూడా
మిత్రత్వంలోకి వచ్చేస్తారు. ఇది కొంచెం హర్షించదగ్గ విషయమే. చేపట్టిన ప్రతి పని కూడా విజయావకాశాల వైపుగా దారితీస్తూ ఉంటుంది. మీ కృషి చాలా చాలా బావుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇంకా కొంత దృష్టి కేంద్రీకరించండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మందలింపులుంటాయి. ఇది చాలా జాగ్రత్త అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనలాభాలుంటాయి. ప్రేమ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల విషయంలో విద్య చాలా బావుంటుంది. స్త్రీల విషయంలో స్త్రీలకు సంబంధించి గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత అనుకూలతలు సంపాదించుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చెయ్యడానికి కొంచెం సాహసిస్తారు. అలాగే ప్రేమ విషయంలో ఎంత శుక్రాచార్యుల వారు లాభస్థానంలో, కేతువు లాభస్థానంలో ఉండి అనుకూలతలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రేమికుల విషయంలో మటుకు అతి జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్రాల పారాయణ చేయడం కూడా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ, ఎప్పుడైతే శనిగారి యొక్క స్థితి సంచారము షష్టాన్ని శుభప్రదం చేస్తూ ఉందో మొండి బాకీలన్నీ చాలా వసూలవుతాయి. ఇప్పటికే దాదాపు 1 సంవత్సరంన్నర కాలం నుంచి శనిగారు అక్కడే ఉన్నారు. మరి ఇప్పటికే రాని బాకీల వసూళ్లు జరిగి ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభం జరిగి ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఇలా జరుగుతూ ఉంటుంది అనేటటువంటి సందేహం ప్రేక్షకులకు ఏర్పడవచ్చు. ఇక్కడ ఒకటే సూచన కన్యరాశి వారికి. 6వ స్థానంలో శనిగారు ఉన్నారు అంటే అది శత్రు రోగ రుణస్థానం అవుతూ అక్కడ మొండిగా సంపాదించి ఇచ్చేటటువంటి శనిగారు పొద్దుగూకులు ధనమే ఇస్తారని కాదు, ఏదైనా శత్రువులని దరిమి కొడతారు. అలాగే మొండి పనులని సాధింపజేస్తారు. ఒక క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కాస్త మంచి పేరు రావడానికి ప్రయత్నిస్తారు. ఊహించని విధంగా ధనలాభాలను ఇస్తారు. మొండి బాకీల్ని వసూలు చేస్తారు. అనారోగ్యం ఏమన్నా ఉన్నట్టయితే ఆ అనారోగ్యాన్ని తగ్గిస్తారు. అలాగే రుణభారాలని తగ్గించి ఇంకా ఏమన్నా కొత్తగా మీకు రుణాలు కావాలి అనుకుంటే అవి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాల ఫలితాలు ఉంటాయి. ఇంకా చాలా రకాల ఫలితాలు కూడా ఉంటాయి. అద్భుతమైనటువంటి విజయావకాశాలని సంపాదించి పెడతారు. మీరు ఆటల్లో కానీ, పాటల్లో కానీ, ఏదైనా కానీ పోటీ పరీక్షలకు వెళ్ళినా కానీ, అది మౌఖిక పరీక్షలు అవనివ్వండి, రాత పరీక్షలు అవనివ్వండి, ఉద్యోగ జీవితంలో కానివ్వండి, లేదా విద్యకి సంబంధించి కానివ్వండి, లేదా పోటీ పరీక్షలకు సంబంధించి కానివ్వండి, ఏ రూపకంగా అయినా మీరు ఈ పోటీ పరీక్షలకు కనుక వెళ్ళారంటే అక్కడ మంచిగా విజయావకాశాలు సంపాదించుకొని తిరిగి వస్తారు. ఇన్ని ఉంటాయి. ఎప్పుడు ధనం వస్తుంది అనే చెప్పడానికి లేదు. ఇంకా 1 సంవత్సర కాలం వరకు శనిగారు ఈ రాశిలోనే ఉండి ఇన్ని అద్భుతమైన విషయాలని అందిస్తూ ఉంటారు మీకు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా సూచన చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ శుభం.